ఈరోజు భర్తను విసిగించే భార్యలు లేరా? భర్త పైన చాడులు చెప్పే భార్యలు లేరా? ఎంతవరకు మీరు మీ భర్తలను అర్థం చేసుకున్నారు? ఈ రోజు ఇంటిలో ఏదైనా తక్కువైతే, ఏదైనా తక్కువ పడిందంటే అందరికీ చెప్తావు, కానీ నీ భర్తను అర్థం చేసుకునే మనసు ఎందుకు నీకు లేదు? ఎంతసేపు నీ ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి చెప్పడము, ఎంతసేపు ఇంట్లో ఏడవడమే కానీ ఆయనను అర్థం చేసుకునే భార్యగా నువ్వు ఎందుకు లేవు? ఈరోజు ప్రశ్నించుకో. అలా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరీక్షించుకో. కొంతమంది అంటూ ఉంటారు, నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, నా దగ్గర మాట్లాడడం లేదు, నన్ను సరిగా ప్రేమించడం లేదు. అంటే నీ ప్రవర్తన సరిగా లేదేమో, నీ జీవితం సరిగా లేదేమో, నువ్వు ఆయనను అర్థం చేసుకోవడం లేదు, ఆయన చెప్పినట్లుగా బ్రతకడం లేదు, ఆయన చెప్పినట్లుగా ఉండడం లేదు, కాబట్టి నిన్ను పట్టించుకోకుండా ఉన్నాడేమో. జాగ్రత్త. కుడి వచ్చినటువంటి మీకందరికి కూడా యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అదే విధంగా ఈ లైవ్ ను వీక్షిస్తున్నటువంటి మీకందరికీ యేసుక్రీస్తు నామమున మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు అందరూ క్షేమంగా ఉన్నారు అని నేను భావిస్తున్నాను. మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ప్రతి శుక్రవారం రోజున మీ కొరకు ప్రత్యేకంగా మేమే ప్రార్థన చేస్తాము. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలను బట్టి ఈ యొక్క సమయంలో ఎవరెవరు ఏ యొక్క ఉద్దేశాలు, ఏ యొక్క ఆశలు, ఏ యొక్క ప్రార్థన మనవులను మీరు నాకు తెలియపరుస్తారో వాటి కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. మేము చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు మాకు జవాబు ఇచ్చాడు. ఈరోజు మీరు ఇంతమందిగా వాక్యాలను వింటున్నారు, వాక్యాలను చూస్తున్నారు అంటే ప్రార్థన మనవులు చేస్తున్నారు, మీ ప్రార్థనకు జవాబిస్తున్నాడు అంటే ఇదంతటిని కూడా దేవుడు జరిగిస్తున్నాడు. మేము ఆయన సన్నిధిలో ఆ ప్రార్థన మనవులను సమర్పిస్తున్నాం అంతే. ఆయన ముందు చెప్పుకుంటాము, కానీ కార్యము జరిగించేది మాత్రమే దేవుడు అని మేము నమ్ముతాము, విశ్వసిస్తాము. ఈరోజు ఒకవేళ మీరు ఏ యొక్క ప్రార్థన మనవులను మాకు తెలియపరచాలి అనే ఆశ కలిగి ఉన్నారో మీ ప్రార్థన మనవులను మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాము. రైట్. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సందేశము ద్వారా పరిశుద్ధాత్ముడు నాకు తెలియపరిచాడు. ఈ మాటలను మీ దగ్గర పంచుకోమని నాకు చెప్పాడు, కాబట్టి ఆ మాటలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు నువ్వు ఏ సమస్యతో వచ్చావో నాకు తెలియదు, ఏ కష్టముతో వచ్చావో నాకు తెలియదు, ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ కన్నీటి సమస్య గుండా నువ్వు వచ్చావో, ఎన్నెన్ని కష్టాల పడుతూ నువ్వు ఈరోజు దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ ప్రతి ఒక్క అవసరత, నీ ప్రతి ఒక్క ప్రార్థన మనవి ఆ దేవుడు నెరవేర్చును. ఆ దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వును గాక అని ఈ సమయంలో కొన్ని ప్రార్థన మనవులు మీరు ఏవైతే మీరు అడుగుతారో వాటిని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. విశ్వసించండి, నమ్మండి. కార్యాలు చేసేవాడు జీవం కలిగినటువంటి దేవుడు. కాబట్టి దానికి సంబంధించి కొన్ని విషయాలు ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 1 సమూయేలు 1వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు ఈ రోజు ధ్యానం చేద్దాము. దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ రోజు ఏమి చెప్పాలి అన్నప్పుడు ఈ వచనాలను మరొకసారి నెమరవేయి, ఈ వచనాలను మరొకసారి నా ప్రజలకు తెలియపరచు, ఈ వచనాలను మరొకసారి బలహీనలుగా ఉన్నటువంటి వారు, ఆశీర్వాదం కొరకు, జవాబు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, వారికి ఒక నిరీక్షణగా, వారికి ఒక ఆశ, వారికి ఒక విశ్వాసంగా ఉండాలి అని దేవుడు తెలియపరిచాడు. కాబట్టి అందులో ఉన్నటువంటి విషయాలను ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాము. 1 సమూయేలు 1వ అధ్యాయము 6వ వచనము ఈ విధంగా రాయబడింది. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. ఏం చేస్తున్నారు ఇక్కడ?
ఒక కుటుంబాన్ని మనము పరిశీలన చేస్తున్నాము. ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటిది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్య, ఆ కుటుంబంలో ఏమున్నది అంటే కోపతాపాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఏమున్నాయి అంటే గొడవలు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఏమున్నాయి అంటే ప్రేమించే మనస్తత్వం లేదు. ఆ కుటుంబంలో ఏమున్నాయంటే విభేదాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో ఏమున్నాయి అంటే శాంతి సమాధానము లేకుండా జీవించే వ్యక్తి ఇలా చేస్తున్నది. ఎలా చేస్తుంది? మరొకసారి దాన్ని చదువుదాం మనము. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనినా. ఎవరు అంటే ఆమె వైరియగు పెనినా. ఈ ఎల్కానకు 2 భార్యలు అని మనం చూస్తాం కదా. అందులో పెనినా ఒక ఆమె అయితే మరొక ఆమె హన్నా. హన్న గురించి మీకు అందరికీ బాగా తెలిసి ఉంటది. ఆమె గురించి మీరు చదివినప్పుడు, ఆమె గురించి మీరు విన్నప్పుడు చాలా మందికి నిరీక్షణ, చాలా మందికి విశ్వాసము, చాలా మందికి ఒక నమ్మకము ఏర్పడుతుంది అన్న గురించి చదివినప్పుడు, అన్న గురించి విన్నప్పుడు. అయితే ఇక్కడ పెనినా అనే ఆమె ఏం చేసింది అంటే ప్రతిరోజు విసిగిస్తూ ఉన్నది. ఎవరిని? హన్నను. అందుకే ఈమె గురించి ఏం చూస్తున్నాం మనం అంటే ఈమె వైరిగా మారిందంట ఆ కుటుంబంలో. ఈరోజు ఈ మాటలను, ఈ వాక్యాలను వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ ఇంట్లో వైరి ఎవరు అంటే ఎవరైతే మందిరానికి రాకుండా ఉంటారో, ఎవరైతే ప్రార్థన చేద్దాం రా అన్నప్పుడు ప్రార్థనకు రారో, ఎవరైతే వాక్యం చదువుదాము, వాక్యం చదవాలి అని నువ్వు పిలిచినప్పుడు వాక్యం చదవడానికి రారో, ఎప్పుడైతే మీరు మందిరానికి వెళదాము రండి అని చెప్పినప్పుడు వాళ్ళు మందిరానికి రారు, అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఇంట్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా వాళ్ళు రాకుండా నీకు అడ్డుపడుతున్నారు, వాళ్ళు రాకుండా నేను అడ్డగిస్తున్నారు, వాళ్ళు రాకుండా నీ మీద కోపపడుతున్నారు, వాళ్ళు రాకుండా నిన్ను కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, గాయపరుస్తున్నారు, నీకు కోపాన్ని పుట్టిస్తున్నారు అంటే ఎవరంట? వైరి. మన కుటుంబాలలో మనకు వైరి ఎవరు అంటే, నీ కుటుంబంలో నీకు వైరి ఎవరంటే కొన్నిసార్లు నీ భర్త అవ్వచ్చేమో, కొన్నిసార్లు భార్య అవ్వచ్చేమో, మరొక కొన్నిసార్లు పిల్లలు అవ్వచ్చేమో. అందుకే మీకు మీరే వైరులుగా ఈరోజు అనేక కుటుంబాల్లో కనిపిస్తున్నారు. మనకు అనేక కుటుంబంలో వైరి ఎవరు అంటే నా శత్రువు అని మీరు అంటున్నారు, కానీ ఆ శత్రువు ఎక్కడి నుంచి అంటే కుటుంబంలోనే ఉంటారు అని అన్న మనకు తెలియపరుస్తుంది. అన్న గారు మనకు తెలియపరుస్తున్నారు. ఆమె వైరియగు పెనినా, ఆమెను విసిగిస్తారు కొంతమంది. ఈరోజు మీరు చూడండి, కుటుంబాలను మీరు పరిశీలన చేయండి. మీ కుటుంబాలను మీరు పరిశీలన చేసినప్పుడు మిమ్మల్ని విసిగించేవారు ఎవరో ఒకరు ఖచ్చితంగా మీ కుటుంబంలో ఉంటారు. అనేక సార్లు అనేక కుటుంబాలను నేను దర్శించినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నన్ను చాలా విసిగిస్తున్నారు. ఎవరు విసిగించేది? నా భార్యేనండి నన్ను విసిగించేది. అయ్యో, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనికి వెళ్ళి, వ్యాపారానికి వెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళి కష్టపడి వాళ్ళ కొరకు సంపాదనను సమకూర్చుకొని ఆ రోజు ఏదైతే డబ్బులు ఉన్నాయో దాన్ని తీసుకొని వచ్చి కొద్దిగా నెమ్మదిగా ఇంట్లో ఉందాము అంటే, నెమ్మదిగా కొద్దిగా భోంచేద్దాము అంటే, నెమ్మదిగా పిల్లలతో ఆడుకోవాలంటే ఏం చేస్తుంది నా భార్య? విసిగించేస్తుందండి. లేరా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో అలాంటి భార్యలు, భర్తను విసిగించే భార్యలు ఎక్కువైపోయారు. ఈరోజు మీరు చూడండి, సోషల్ మీడియాలో కొన్ని విషయాలను నేను గమనిస్తున్నప్పుడు భార్య ఏం చేసిందంట? భర్తను చంపేసిందంట. భార్య ఏం చేసిందంట? ప్రియుడి మోజులో పడి భర్తను గొడ్డలతో నరికేసిందంట. ఇలా అనేక విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి అంటే నా భర్త సంపాదించడం లేదు, నా భర్త నేను అడిగిన వాటిని కొనివ్వడం లేదు, నేను కోరుకున్న వాటిని నాకు తెచ్చివ్వడం లేదు. నా భర్త ఈ రోజు ఎలా అయిపోయాడంటే ప్రతి దానికి సర్దు చేస్తున్నాడు, సర్దుబాటుగా ఉండాలని నాకు తెలియపరుస్తున్నాడు, కానీ నేను అడిగిన ప్రతిదీ కొనివ్వలేకపోతున్నాడే.
నేను అడిగిన ప్రతిదీ నాకు తెచ్చివ్వలేకపోతున్నాడే అని చాలా మంది భార్యలు ఏం చేస్తూ ఉంటారు? భర్తలను విసిగిస్తూ ఉంటారు. వాళ్ళకు కోపాన్ని రేపేవారిగా ఉంటారు. వాళ్లకు కోపాన్ని రేకించే వారిగా కనిపిస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, నీ భర్తకు నువ్వు లోబడాలి, నీ భర్తకు నువ్వు కోపాన్ని పుట్టించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు అని వాక్యంలో మనము చూస్తామండి. అదే విధంగా మరొక కొంతమంది ఏం చేస్తారు అంటే భార్యలను విసిగించే వాళ్ళను మనం చూడొచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, ఏంటి వరి కట్నం అంటే ఆ కట్నం ఏదైతే ఉందో, ఆ పేరు మనం చెప్పకూడదు కానీ ఆ కట్నం ఏదైతే ఉందో దాని నుంచి ఏం చేస్తున్నాడంటే నా భర్త నన్ను విసిగిస్తున్నాడండి. నెలల తరబడి విసిగిస్తాడండి, సంవత్సరాలు తరబడి విసిగిస్తాడండి. అది తెచ్చేంత వరకు నన్ను విసిగిస్తూనే ఉంటాడండి, నన్ను కొడుతూనే ఉంటాడండి, నన్ను తిడుతూనే ఉంటాడండి, నన్ను బాధ పెట్టే వ్యక్తిగానే ఉంటాడండి అని మరొక కొంతమంది చెప్తూ ఉంటారు. ఈరోజు ఏ భార్య అయితే తన భర్తను విసిగిస్తుందో, ఏ భర్త అయితే తన భార్యను విసిగిస్తున్నారో, ఏ పిల్లలైతే తమ తల్లిదండ్రులను విసిగిస్తున్నారో జాగ్రత్త మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఎందుకని? అక్కడ ఆ రోజు ఆ కుటుంబంలో విసిగించే ఒక పెనిన ఉంది. ఈరోజు నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు, ఉద్యోగము చేసే చోట కావచ్చు, బడికి లేదా కాలేజీకి వెళ్ళే చోట కావచ్చు, లేదా నువ్వు నివసిస్తున్నటువంటి చోట కావచ్చు, నిన్ను విసిగించేవారు తయారవుతున్నారా? నిన్ను బాధ పెట్టేవారు తయారవుతున్నారా? నిన్ను నిందించేవారు తయారవుతున్నారా? నిన్ను ఏడిపించేవారు తయారవుతున్నారా? నిన్ను గాయపరిచేవారు తయారవుతున్నారా? నిన్ను బాధ పెట్టేవారు అనేక మంది నీ పైన లేస్తున్నారా? అలాంటి సమయంలో నువ్వేం చేయాలి? అలాంటి సమయంలో నేనేం చేయాలి? అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే, చూడండి 7వ వచనంలో, ఎల్కనా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఏం చేస్తుందంట? ఎప్పుడు దేవుని మందిరానికి వెళితే అప్పుడు ఏడిపించేస్తుందండి. ఉన్నారా ఈరోజు? దేవుని మందిరానికి నీ భార్య వెళ్తుంది అంటే, దేవుని మందిరానికి నీ భర్త వెళ్తున్నాడు అంటే, ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు అంటే ఏడిపించేవాళ్ళు, కోపాన్ని రేపించేవారు, అదేవిధంగా వాళ్ళను గాయపరిచేవారు. ఎక్కడ వైరి? నీ ఇంటిలోనే. ఎక్కడ వైరి? నీ కుటుంబంలోనే. ఎక్కడ వైరి? నువ్వు పని చేస్తున్నటువంటి చోట. ఎక్కడ వైరి? నువ్వు నివసిస్తున్నటువంటి చోట. ఎక్కడ వైరి? నీ సంఘములోనే వైరులు తయారవుతారు. దాన్నే మనకు బైబిల్ అంటది శత్రువులు. ఈ వైరి ఎక్కడ ఉన్నాడు అంటే ఈరోజు కుటుంబంలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మన పక్కన ఉన్నటువంటి వారు మనకు శత్రులుగా తయారవుతున్నారు. మన పక్కన ఉన్నటువంటి వారు మనకు అనేక సార్లు మనల్ని నిందించే వారిగా, గాయపరిచే వారిగా, దూషించే వారిగా, ద్వేషించే వారిగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఏం చేస్తుందంట హన్న? దేవుని మందిరానికి పోవునప్పుడల్లా గొడవ పడుతుందంట. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి అనే సమయానికి మీరు చూడండి, ఆ ఇంట్లో ఎవరో ఒకరు గొడవ చేస్తారు. మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి కుటుంబంగా అనుకున్నారనుకోండి, లేదా ఓ శుక్రవారం రోజున ఉపవాస కూడికలు ఉన్నాయి వెళ్దాము అనుకున్నారనుకోండి, ఆ రోజు నీ భార్యనే ఎక్కువగా కిరికిరి చేసే వ్యక్తిగా ఉంటది. ఆ రోజు నీ భర్తనే ఎక్కువగా కిరికిరి చేసే వ్యక్తిగా కనిపిస్తాడు. ఆ రోజు మీ పిల్లలే మీకు గొడవలు తెచ్చే వ్యక్తులుగా కనిపిస్తారు. ఇది ఎక్కడ చూస్తున్నాము? ఆ రోజు అన్న కుటుంబంలో చూస్తున్నాము. ఆ రోజు అన్న కుటుంబంలో చూస్తున్నాం. మళ్ళీ ఈరోజు కొన్ని కుటుంబంలో ఇలాంటిదే చూస్తున్నాము. భర్త పిలుస్తాడు, రా మందిరానికి వెళ్దామని, రాదు. భర్త పిలుస్తాడు, రా ప్రార్థన చేద్దామని, రాదు. భర్త పిలుస్తాడు, రా కొన్ని అధ్యాయాలు చదువుదామని, రాదు. భర్త పిలుస్తాడు, మనము ఆధ్యాత్మికంగా ఉండాలి,
అందరిలాగా నువ్వు ఉండకూడదు అని మారదు. భర్త అంటాడు, నువ్వు ఎక్కువ సార్లు బయట కనిపించకూడదు, బయట తిరగకూడదు, దేవునిలో సావాసం లేనటువంటి వ్యక్తులతో సావాసం చేయకూడదు అని భర్త చెప్పినప్పటికీ కూడా కొంతమంది భార్యలు ఉంటారండి, వాళ్ళు వినరు. ఎంత చెప్పినా కూడా నీ ఏడుపు నీదే. నువ్వు కొడతావా కొట్టు, నేను మారను. నువ్వు తిడతావా తిట్టు, నేను మారను. నీకన్నా పరాయి వాళ్ళే ఎక్కువ, నీకన్నా బయటిడి వాళ్ళే నాకు ఎక్కువ. కాబట్టి అనేక మంది భార్యలు ఎక్కడ తప్పు చేస్తారంటే తమ భర్త మాటను వినే యొక్క విషయంలో తప్పిపోతున్నారు. ఈరోజు భర్త చెప్పినట్లుగా వింటారో లేదో నాకు తెలియదు, కానీ పక్కింటి వారు ఎదురింటి వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా జీవించేవారు చాలా మంది మనకు కనిపిస్తారండి. వాళ్ళ మాటలే వీళ్ళకు అమృతం, వాళ్ళ మాటలే వీళ్ళకు శాసనం, వాళ్ళ మాటలే వీళ్ళకు ఆనందం, వాళ్ళ మాటలే వీళ్ళకు అన్ని ఉంటాయి. అంటే ఈరోజు భర్త అడుగు జాడలలో నడిచే భార్యలు ఎంతమంది ఉన్నారు? లేదండి. అలాంటి భార్యలను మనం చూడలేకపోతున్నాము. అలాంటి భార్యలు కుటుంబంలో కనిపించలేకపోతున్నారు. అంటే ఈ రోజు చూడండి, ఆ రోజు చూడండి, పెనిన ఎంతగా కోపాన్ని రేగించినా, పెనిన ఎంతగా బాధ పెట్టినా భార్య దగ్గర భర్త దగ్గర ఏమైనా గొడవ పడిందా? భర్త దగ్గర ఏమైనా ఆమె కష్టాన్ని చెప్పుకుందా? భర్త దగ్గర ఏమైనా ప్రతిరోజు గొడవ పెట్టే వ్యక్తిగా కనిపించిందా? లేదండి. ఆమె కుమిలిపోయిందండి, ఆమె ఏడుస్తుందండి, ఆమె కుమిలిపోయింది, ఆమె ఏడుస్తుంది, ఆమె బాధపడుతుంది. కానీ భర్త దగ్గరకు వచ్చి ఎప్పుడు కూడా భర్తను బాధించలేదు చూశారు, వేధించలేదు చూశారా? ఆయనను గాయపరచాలనే ఒక ఆలోచన ఆమెకు రాలేదండి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి, నీ కొరకేమో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భర్తను అల్లమార్లు గాయపరిచావు, నీ భర్తను అర్థము చేసుకున్నటువంటి రీతిలో అర్థము చేసుకొనక అపార్థాలు చేసుకుంటున్నావు. నీవు సంతోషంగా ఉండవలసినటువంటి నీవు సంతోషాన్ని పక్కన పెట్టేసి గొడవలు తెచ్చే వ్యక్తిగా ఉంటున్నావు. కొట్లాటలు ఎక్కడి నుంచి అంటే నీ నుంచే, నీ మాటల నుంచే ప్రారంభించబడుతున్నాయి. ఎంత అణిగిమణిగే నీ భర్త ఉన్నప్పుడు, ఎంత తక్కువ చేసుకొని తను తగ్గించుకొని కొట్టకూడదు, గొడవ పడకూడదు, నా కుటుంబ విషయాలు బయట అనేక మందికి తెలియకూడదు అని లోపల కుమిలిపోతున్నప్పటికీ కూడా ఒక రాక్షసిలాగా నువ్వు తయారవుతే ఎలా? ఒక దుస్మాన్ లాగా నువ్వు తయారైపోతే ఎలా? ఆ రోజు అన్న ఉంది అండి, అన్న లాంటి భార్య దొరికితే ఎంత బాగుందో కొంతమంది అంటూ ఉంటారు. అలాంటి భార్య మాకు దొరికే విధంగా ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన మీరు చేయండి. ఎస్, మనం చేస్తాం. మాతో పాటు మీరు కూడా చేయాలి. అలాంటి భార్య కావాలి నాకు, అలాంటి భార్య నాకు కావాలి అని అంటే ఇక్కడ మనం చూస్తామండి. 7వ వచనంలో ఏం చూస్తున్నాం మనము అంటే, ఎల్కన ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయిచు ఉండగా అన్న యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. 8వ వచనము, ఆమె పెనిమిటి అయిన ఎల్కన, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది మనోవిచారం? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఏమంటున్నాడు భర్త? ఏమంటున్నాడు ఎల్కానా? ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. ఈ మాట నీ భర్త నిన్ను అడగాలంటే ఒకసారి ఆలోచన చేయాలి. నీ జీవిత విధానం ఎలా ఉందో ఆలోచన చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, స్త్రీలు, నా భర్త తిన్నావో లేదో అని నన్ను అడగడం లేదండి. కొన్నిసార్లు వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, నా భర్త నన్ను సరిగా పట్టించుకోవడం లేదు, నా భర్త నా గురించి సరిగా నాతో మాట్లాడడం లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ
నీ భర్త నిన్ను అడగాలి, నిన్ను పట్టించుకోవాలి అంటే మరి జీవిత విధానం సరిగా ఉండాలి కదా, నీ ప్రవర్తన సరిగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఉన్నారా మన మధ్య ఎవరైనా అలాంటి వాళ్ళు? ఎస్ బ్రదర్, మీరు చెప్పేది కరెక్టే, నా భర్త ఇప్పటి వరకు నన్ను పట్టించుకోవడం లేదు, నా దగ్గర సరిగా మాట్లాడడం లేదు, తిన్నావో లేదో, ఎక్కడికి వెళ్తావో లేదో, ఎప్పుడు వస్తావో లేదో ఒక్కసారి కూడా అడగలేదు అంటే నీ ప్రవర్తన సరిగా లేదు. నీ గురించి పట్టించుకోవడం లేదంటే ఆయనకు నచ్చినట్టుగా నీవు ఉండలేకపోతున్నావు. నీ గురించి సరిగా ఆయన కేర్ చేయడం లేదంటే ఆయన చెప్పినట్టుగా నీవు బ్రతకలేకపోతున్నావు, కాబట్టి ఆయనను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, కాబట్టి నీ గురించే ఆయన అడగడం లేదు, మాట్లాడడం లేదు, నీకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నాడు. ఇది వాస్తవం. నువ్వు ఒప్పుకోకపోయినా. అర్థమైందా? ఆ రోజు హన్నతో వచ్చి హెల్కనా అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు మనోవిచారం, ఎందుకు దుఃఖిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే ఆ బాధ అంతా, ఆ ఏడుపంతా ఏంటి అంటే ఒక్కసారిగా మనం చూస్తే నాకు పిల్లలు లేరు. ఎవరికి పిల్లలు లేరు? హన్నకు పిల్లలు లేరు. అలా అన్నకు పిల్లలు లేరు కాబట్టి ఆమె ఏడుస్తుంది. కాబట్టి ఏడుస్తున్నటువంటి సమయంలో ఆ హెల్కనా అంటున్నాడు, 10 మంది కుమారుల కన్నా నేను నీకు శ్రేష్టమైన వాడును కానా? 10 మంది కుమారుల కన్నా నేను నీకు ఎక్కువైనటువంటి వ్యక్తిని కానా? అంటే ఈరోజు కొంతమంది దరిద్రపు స్త్రీలుగా ఉన్నటువంటి తల్లులు అంటారు, భర్త పోతే పోనే, పిల్లలుంటే చాలు అంటారండి. కొంతమంది మీరు చూశారా లేదా? వాడు పోతే పోనీలే, పిల్లలుంటే చాలు నాకు. విన్నరా మాటను? నేను కొన్ని చోట్ల వింటూ ఉంటాను, కొన్ని చోట్ల నాకు చెప్తూ ఉంటారు, ఏమని? వాడు పోతే పోనీలే, పిల్లలు ఉంటే చాలే, పిల్లలు ఈమె బాగుంటే చాలే. అంతే కదా, పిల్లలు ఈమె బాగుంటే చాలే, వాడు పోతే పోనీలే. ఎక్కడికి? వాడు చనిపోయినా పర్వాలేదు. విన్నారండి ఈ మాటలు? అంటే ఏంటి, అంత తక్కువ చేయాలనా? అంత తక్కువ చేసే విధంగా నువ్వు ఉన్నావు అంటే నీ భక్తి జీవితం ఎక్కడుంది? ప్రార్థన జీవితం ఎక్కడుంది? ఇంకా మందిరానికి రావడం ఎందుకు? వాక్యాన్ని చదవడం ఎందుకు? దేవుని బిడ్డని చెప్పుకోవడం ఎందుకు? ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నారు ఈరోజు ఆ మాటలు, ఎంత తేలిగ్గా మాట్లాడగలుగుతున్నారు అలాంటి మాటలు, ఎంత తేలికగా చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ అంటున్నాడు, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ. అంటే ఈ రోజు నీ కుమారులు, నీ కుమార్తెల్లో మీకు ఎంతమంది ఉన్నారో అన్నది సమస్య కాదు, కానీ వాళ్ళకు కన్నా మొదటి ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? నీ భర్తకి ఇవ్వాలి. చబాష్! ఇలాంటి స్త్రీ, ఇలాంటి భార్య కుటుంబంలో ఉంటే ఆ ఇల్లు స్వర్గమే అంట. ఒక వ్యక్తి అన్నాడు, ఆ ఇల్లు స్వర్గమేనండి అంటున్నాడు. మరి అలాంటి ఇల్లు స్వర్గమే అయినప్పుడు ఏమండి, 10 మంది కుమారుల కన్నా నేనే నీకు గొప్ప అన్నప్పుడు ఈరోజు భార్యలు ఎందుకండి అంతగా కేర్ చేయడం లేదు భర్తలను? ఎందుకు కేర్ చేయడం లేదంటారు? రీజన్ ఒకటే. ఏంటి రీజన్? నేను అడిగింది ఇప్పించలేదు కాబట్టి, నేను అడిగింది తీసుకురాలేదు కాబట్టి, నేను అడిగింది నాకు ఇవ్వలేదు కాబట్టి, అందుకే వాడు నాకు నచ్చలేదు, వాడు మారిపోయాడు. ఎవడు వాడు? ఆమె భర్తనే, మీ భర్తలే. ఏమైపోయారంట? మారిపోయారంట. మారిపోయింది నీ భర్త కాదమ్మా, నీ ఆలోచన మారిపోయింది. నీ భర్త కాదు, నీ ప్రవర్తన మారిపోయింది. నీ భర్త కాదు, కానీ నీవు ఎలా మారిపోయావంటే లోబడలేకపోతున్నావు, ప్రేమించలేకపోతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు, అపార్థాలు చేసుకుంటున్నావు. కాబట్టి నీకు అలా అనిపిస్తుంది అంతే, అలా అనిపిస్తుంది అంతే. అయితే నువ్వేం చేయాలి? లోబడాలి కదా. నువ్వేం చేయాలి? 10 మంది కన్నా నా భర్త, 2 పిల్లల కన్నా నా భర్తనే నాకు ముఖ్యం. ఎవరు నీకు ముఖ్యము? మీ భర్తలు మీకు ముఖ్యంగా ఉండాలి, మీ భార్యలు మీకు ముఖ్యముగా ఉండాలి, మీ పిల్లలు మీకు ముఖ్యముగా ఉండాలి. అందుకే అంటున్నాడు హెల్కనా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నప్పుడు, నేను ఎందుకు ఏడుస్తున్నాను అంటే, ఎందుకు ఏడుస్తున్నావు?
ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆమె ఇక్కడ ప్రశ్న, ఏంటి ప్రశ్న? ఎప్పుడైనా మీ భర్తలు మిమ్మల్ని అడిగారా ఎందుకు ఏడుస్తున్నావు అని? అడగలేదు అంటే అర్థం చేసుకోండి మీరే. అడగలేదు అంటే మీరే అర్థం చేసుకోవాలి. ఒకవేళ అడిగాడు అనుకోండి, ఆయన మీరు అర్థం చేసుకుంటున్నారా అని అర్థం వస్తుంది. 10-11 వచనాలు చూడండి. అదే 1 సామ్యుయేలు 1వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగియున్న శ్రమను చూసి ఏం చేయమంటుంది? నాకు ఒక కుమారుని దయచేయమంటది. మీకు అందరికి తెలిసిన విషయం. ఆమె ఏడుస్తున్నది. ఏడిస్తే పరిష్కారం కాదు కానీ ఆ ఏడుపేదో దేవుని సన్నిధిలో వచ్చి ఏడవాలి. ఈరోజు ఈ మాటలను వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, మీరు ఎవరైనా, మీరు ఏడ్చేది ఎక్కడ బయట ఏడిస్తే దానికి విలువ లేదు కానీ, ఇంట్లో ఏడిస్తే విలువ లేదు కానీ, మీ స్నేహితుల ముందు ఏడిస్తే విలువ లేదు కానీ, మీకు తెలిసినటువంటి వారి ముందు మీరు ఏడిస్తే విలువ లేదు కానీ, మీరు ఏడ్చేది ఎక్కడ ఏడవాలి అంటే దేవుని సన్నిధిలో ఏడవాలి. ఎంత మంచి సాక్ష్యమో, లేదా ఎంత మంచి తీర్మానమో, లేదా ఎంత మంచి ఆత్మీయత మీరు చూడండి. ఈమె ఎక్కడ ఏడుస్తుంది? దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తుంది. ఆమెకున్నటువంటి సమస్య బట్టి, ఆమెకున్నటువంటి కష్టాన్ని బట్టి, ఆమెకున్నటువంటి శోధనను బట్టి, ఆమెకున్నటువంటి వేదనను బట్టి ఆమె ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. నా సమస్య ఏంటి? నా సమస్య, నాకు పిల్లలు లేరయ్యా, నాకు పిల్లలు కావాలి. ఆమె చెప్పింది, ఏడుస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, మీరు కూడా ఆయన సన్నిధిలో, అందుకే అంటూ ఉంటాం మనం, రండి ఆయన దగ్గరకు రండి, ఆయన సన్నిధికి రండి, ఆయన సన్నిధిలో ఏడవండి. ఆయన సన్నిధిలో వచ్చిన తర్వాత ప్రతి దానిని వివరించి ఆయనకు తెలియపరచండి. ఆయన మీ నుంచి ఎదురు చూస్తాడు. నా సన్నిధికి వచ్చి నా బిడ్డలు, నా సన్నిధికి వచ్చి నా పిల్లలు నా సన్నిధిలో ఏ విషయాలను బట్టి మొరబెడుతున్నారు, ఏ విషయాలను బట్టి నన్ను అడుగుతున్నారు, ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూసినప్పుడు మీరేం చేయాలి? ఏడవాలి. ఇది నా పరిస్థితి, ఇది నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇవి నాకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఈ విధంగా ఉందయా, నీ సన్నిధిలో అడుగుతా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా, నీ సన్నిధిలో నేను అనేక కార్యాలు పొందుకోవాలి. ఏం చేయాలి? ఏడవాలి. ఏం చేయాలి? అడగాలి. ఇక్కడ అన్న అంటది, దేవుని సన్నిధికి వచ్చింది, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా మరొక నన్ను ఏమంటుందమే, నన్ను మర్చిపోవద్దయ్యా. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుందండి. ఈరోజు మీరు ప్రార్థన చేయాలి మీ భర్తల కొరకు, ఈరోజు మీరు ప్రార్థన చేయాలి మీ పిల్లల కొరకు, ఈరోజు మీరు ప్రార్థన చేయాలి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు, ఈరోజు మీరు ప్రార్థన చేయాలి మీరు ఏ బలహీనతకి లొంగిపోతున్నారో, ఏ పాపంలో పడిపోతున్నారో మీరేం చేయాలి? ఆ సన్నిధిలో మరొక ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను మర్చిపోదు తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో ఉన్నాను, నీ సన్నిధిలో మోకరిస్తున్నాను, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో. అడిగేవారు ఉన్నారా మన మధ్య? ప్రార్థించేవారు ఉన్నారా మన మధ్య? అలాంటి వారు ఉన్నట్లయితే ప్రార్థన చేద్దామా, మోకరించుదామా? మీరు ఎక్కడైనా ఉండి, ఒకవేళ ఈ లైవ్ని వీక్షిస్తున్నటువంటి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడే సన్నిధిలో ఉన్నటువంటి మీరందరూ కూడా మోకరించి ఆయన దగ్గర ఏడ్చుదామా? ఆయన పాదాల పట్టుకొని ఏడ్చి దాని కొరకు ప్రార్థన చేస్తారా? నాతో పాటు ప్రార్థిస్తారా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, శివం కలిగినటువంటి దేవా, నీకు స్తోత్రములు ప్రభువా.
నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవా, మీకు వందనములు స్తోత్రములు తెలియపరుస్తున్నాము. ఈ యొక్క సమయంలో ప్రభువా, ఈ లైవ్ ను వీక్షించిన ప్రతి ఒక్కరూ, ఇక్కడ సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎవరెవరు ప్రభువా ఏ యొక్క సమస్యల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా, అనారోగ్యం గుండా, అనేక కష్టాల గుండా, నష్టాల గుండా తండ్రి వెళ్తున్నారో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అక్కడి నుంచి వాళ్ళను లేవనెత్తండి, వాళ్ళు కలిగినటువంటి అనేక సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. ఈ రోజు నీ సన్నిధిలో దేని కొరకైతే ప్రార్థనలు చేస్తున్నారు, గర్భఫలం కొరకు, వ్యాపారము కొరకు, ఉద్యోగము కొరకు, మంచి చదువుల కొరకు, జ్ఞానము కొరకు, కుటుంబం కట్టే విషయంలో ప్రభువా, ఇంకా మా రాష్ట్రం కొరకు, దేశం కొరకు, రాజకీయ నాయకుల కొరకు, అధిపతుల కొరకు, మంత్రుల కొరకు తండ్రి, ఈ సమయంలో ఎవరెవరు ఎన్ని విధాలుగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు మీరు జవాబునివ్వండి. వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించండి ప్రభువా. ఈరోజు మీ సన్నిధిలో మేము సమర్పిస్తున్నాము. ఎవరెవరు ఏ యొక్క ఉద్దేశాలతో వచ్చారో ఆ ఉద్దేశాలు ప్రభువా నీ సన్నిధిలో వాళ్ళ ప్రార్థనలో మనవులను సమర్పించారు. వాళ్ళ ప్రార్థనలు మీరు స్వీకరించు, అంగీకరించు, దానికి జవాబు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మీరు ఆకాలస్యం అయితే మరలా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సమకూర్చండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటాం. ఎప్పుడు మిమ్మల్ని మీ నామాన్ని హెచ్చించే వారికి ఉండడానికి కృప చూపమనే ప్రార్థనను నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్.